వెల్కమ్ టు కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారతదేశంలో మేము వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. పీఎం మోదీ. ఎల్ఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి కీలక నిర్ణయాలు. బారాసాయి ఎమ్మెల్యేలు నన్ను దూషించిన మాటలు రికార్డు కాలేదు. దానం నాగేందర్. వైఎస్ జగన్ గారు పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పేర్ని నాని. ఒక బహిరంగ సభను ఉద్దేశించి పీఎం మోదీ మాట్లాడుతూ భారతదేశంలో మేము వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఒకే క్లిక్తో 10 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు బదిలీ చేయబడతాయి. మేము నిర్మిస్తున్నాం. డిజిటల్ పంటల సర్వేల కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైతులకు రియల్ టైం సమాచారాన్ని అందిస్తుంది. ఈ చొరవ మిలియన్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది మరియు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. पैसे ट्रांसफर हो जाते हैं. हम डिजिटल क्रॉप सर्वे के लिए डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर बना रहे हैं. हमारे किसानों को रियल टाइम इंफॉर्मेशन मिलेगी और वो डेटा ड्रिवन डिसीजन ले सकेंगे. हमारी इस पहल से करोड़ों किसानों को फायदा होगा, उनकी आर्थिक स्थिति और बेहतर होगी. सरकार लैंड के डिजिटलाइजेशन का भी बहुत बड़ा अभियान चला रही है. किसानों को उनकी लैंड का एक डिजिटल आइडेंटिफिकेशन नंबर भी दिया जाएगा. ड्रोन का उपयोग भी खेती में बहुत तेजी से प्रमोट हम कर रहे हैं. ड्रोन से होने वाली खेती की कमान महिलाओं को हमारी ड्रोन दीदियों को दी जा रही है. ये जो भी कदम है इनसे भारत के किसानों का तो फायदा हो गया ही, इससे ग्लोबल फूड सिक्योरिटी को भी ताकत मिलेगी. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వరదల దాటికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు వరద నీటితో నిండడంతో స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. లేఅవుట్ రెగ్యులైజేషన్ ప్రక్రియపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చే ఎల్ఆర్ఎస్ను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఈ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానికానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు దానం నాగేందర్ను టీషర్ట్ వేసుకొని పౌడర్ కొట్టుకుని తాజ్ కృష్ణాలో తిరిగినట్లు, ఇండోర్ గేమ్స్ ఆడినట్లు అనుకుంటున్నావా ఏంది? పాడి కౌశిక్ రెడ్డి. ఇక్కడ ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న మేము అందరం కూడా శిష్యులము, కేసీఆర్ గారు శిష్యులము. నువ్వు భయపెట్టిస్తే బెదిరిస్తే భయపడేటోడు ఎవడు ఉండడు. తస్మాత్ జాగ్రత్త. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే, శరం ఉంటే, లజ్జా మానం ఉంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది నీకు ఎమ్మెల్యే పదవి. నీకు దమ్ముంటే రిజైన్ చేసి పార్టీ మారు. రిజైన్ చేసి పార్టీ మార్చి వేరే పార్టీ నుంచి వచ్చి గెలిచినాక మాట్లాడు. సిగ్గు లేకుండా మా బీఫా మీద గెలిచి నువ్వు మాట్లాడుతున్నావు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు మేము సవాల్ విసురుతున్నాం, నువ్వు రిజైన్ చేసి మళ్ళా పోటీ చేయి. కానీ నువ్వు ఆడి నుంచి ఉండి మా శాసనసభ్యులని మమ్మల్ని బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరని తెలియజేస్తూ, మరియు యావత్ తెలంగాణ లోకానికి కూడా నేను దయచేసి వరద సహాయ చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వరద బాధితులు సబ్ కలెక్టర్ను సహాయక చర్యల్లో విషయం నిలదీయడమే అక్కడున్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతుందంటూ మార్గాని భరత్ మాజీ ఎంపీ వ్యాఖ్యానించారు. సహాయక చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామనంటే, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయక చర్యలు కానీ, రేషన్ అందించడంలో అయితే కానీ, లేకపోతే కాంపన్సేషన్ ఇవ్వడంలో అయితే కానీ, వాళ్ళకి సుమారుగా 4 రోజులు 2 నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి ఏదైతే రహదారులతో
ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ దేవీపట్నం ప్రాంతం కానీ ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు. నాకు ఒక్కటి అర్థం కాని అంశం ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు. నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు, సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది. ఎందుచేతనంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి గత ప్రభుత్వాలలో ఈ రకమైన సందర్భాలు ఇప్పుడు దాకా జరగల. టీడీపీ పెట్టిన అక్రమ కేసులో అరెస్ట్ అయి నూజివీడు సబ్ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీలు తలశీల రఘురాం తదితర నాయకులు పరామర్శించారు. వైఎస్ జగన్ పార్టీ మీకు ఎల్లవెల్లా అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయటం సంగతి దేవుడెరుగు, ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం సంగతి దేవుడెరుగు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినటువంటి అమాయకమైన కార్యకర్తలందరినీ కూడా జైళ్లలో నింపే కార్యక్రమం ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం లేదు. ఇసుక ఎక్కడుంది, మట్టి ఎక్కడుంది, లేదా కొత్తగా అపార్ట్మెంట్లు ఎవడ కడుతున్నాడు, లేఅవుట్లు ఎవడ కడుతున్నాడు, వైసీపీ వాడు 5 ఏళ్లుగా జెండా ఎవడ మోసాడు, వీళ్ళని లోపలేయటం, ఈ కార్యక్రమాలు తప్పితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి మరొక ఆలోచన కానీ మరొక కార్యక్రమం కానీ లేకుండా ఉండటం. మీటింగ్లు మాత్రం అమరావతి, అభివృద్ధి, సంపద సృష్టి ఇట్లాంటి పెద్ద పెద్ద పోస్కోరు కబుర్లు అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. కానీ తెర వెనక జరిగేదంతా కూడా మట్టి, ఇసుక, లేఅవుట్లు, అపార్ట్మెంట్లు, వైసీపీ వాళ్ళని అక్రమ కేసులతో లోపలేయటం తప్పితే మరొక కార్యక్రమం లేని దానికి ఉదాహరణే ఇవాళ నూజివీడు సబ్ జైల్లో ఉన్నటువంటి 15 మంది, లేదా గన్నవరం సబ్ జైల్లో ఉన్నటువంటి 5గురు, వీరందరినీ కూడా 2023 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి ధ్వంసం చేయటానికి వస్తే దానికి రిటాలియేషన్ గా వీళ్ళు కూడా తిరగబడితే బెజవాడి నుంచి రౌడీలు వాళ్ళందరూ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ధ్వంసం చేయటానికి వస్తే దానికి తిరగబడితే అప్పుడున్న కేసులో ఇవాళ 71 మంది పోలీసులు చెప్తున్నారంట, మా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికి ఒక 71 మంది ప్లస్ అదర్స్ అంటున్నారంట. అంటే అప్పుడేమో అదర్స్ అని పెట్టి వాళ్ళ 71 మంది ప్లస్ అదర్స్. అంటే దీన్ని ఎవరెవరైతే పార్టీలో ఈరోజు కూడా గన్నవరంలో యాక్టివ్గా ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో వేయటం కోసం పోలీసులను కూడా ఈ రకంగా అడ్డగోలుగా దిగజార్చి వాడటం. అదో మరొకటి వాళ్ళ పైశాచిక ఆనందం ఏంటంటే సెక్షన్ని మార్చి కొత్త చట్టం ప్రకారం అయితే కనుక వీళ్ళకి బెయిల్ రాకుండా ఉంటుందని చెప్పని సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళ పోలీసుల యొక్క పరపతిని అడ్డగోలుగా లీగల్గా మేనేజ్ చేయటం చేసి ఇవాళ నెల రోజుల నుంచి కూడా ఇవాళ ఇక్కడ ఉంచితే ఒక మండల అధ్యక్షుడు తల్లి చనిపోతే కూడా కనీసం దినానికి కూడా పర్మిషన్ రాకుండా అబ్జెక్షన్ చెప్పడం. ఇవన్నీ పెద్దగా కాలం పెద్ద తిరిగి రాదు, ఎక్కువ దీర్ఘకాలం అక్కర్లేదు, తొందరలోనే కాలం తిరిగి వస్తుంది. అయితే ఈ రకమైన పైశాచిక ఆనందం, మానసిక ఆనందం, తల్లి చనిపోతే కూడా బెయిల్కి అబ్జెక్షన్ చెప్తూ దినం చేయనివ్వకుండా కూడా దినం వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ అట్టుకట్టు పెట్టే పరిస్థితులే వస్తాయి తప్పితే కాలం గిర్రం తిరిగి వస్తుంది. అంటే ఇవాళ అక్రమ కేసులో 2023 ఫిబ్రవరిలో జరిగిన సంఘటన మీద ఇవాళ పుంకాను పుంకాలుగా మనుషుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషుల్ని ఈ రకంగా దండగుచ్చినట్టుగా అరెస్టులు చేసి అక్రమంగా జైల్లో మగ్గదీస్తున్నారు. అందుకోసం వారిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు తలశీల రఘురాం గారు ఎమ్మెల్సీ గారు, అలాగే కైలా అనిల్ కుమార్ గారు, కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించి ఈరోజు అందరికీ ధైర్యం చెప్పారండి, బెయిల్ మూవ్ చేస్తున్నాం, ట్రై చేస్తున్నాం, న్యాయపరంగా
రిలీఫ్ తెచ్చుకుందాం, తొందరలోనే వాళ్ళని బయటికి తెచ్చుకుందాం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్పమని చెప్పారు. అందుకోసం దానిలో నేను ఒకరిని కలిసి నేను కూడా మాట్లాడాను. లోపల మిగతా ఒకరిని కలిశారు. అంటే పార్టీ వాళ్ళకు కూడా కార్యకర్తలకు కూడా అందరూ చెప్తాను, ఎవరు కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉన్నారు. కేసులు ఎన్నైనా పెట్టుకోనండి, మేము జెండా కానీ పార్టీ కానీ వదిలేది లేదు. ఏమన్నా చేసుకోనండి, పైన భగవంతుడు ఉన్నాడు. ఈ చేసినటువంటి పైశాచిక కార్యక్రమానికి అనుభవించే రోజు భగవంతుడు వాళ్ళందరికీ పెడతారు తొందరలోనే అని చెప్పని వాళ్ళందరూ కూడా ధైర్యంగా మాతో జగన్ గారిని అడిగానని చెప్పని వాళ్ళందరూ కూడా మేము కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై తనను మాట్లాడనీయకుండా బారాసాయి ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర విమర్శించారు. బయటకు చెప్పలేని పదాలతో దూషించారని ఆరోపించారు. వారు మాట్లాడింది మైక్లో రికార్డు కాలేదని పేర్కొన్నారు. సీఎంను తనను కించపరిచేలా విధంగా మాట్లాడడం వల్లే సహనం కోల్పై ఆ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా దానం నాగేంద్ర పై విధంగా మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో సుమారు 6 పర్యాయాలు నేను ఎమ్మెల్యేగా మరి 3 దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉండి హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించినటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది, వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు. అదే మా దురదృష్టం. వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు. వాళ్ళు కూడా మాకన్నా చిన్నవాళ్ళు ఎదగాలని కోరుకుంటాం, ఇంకా పైకి రావాలని కోరుకుంటాం. కానీ ఇలాగా శాసనసభ మొదలైనప్పటి రోజు నుండి శాసనసభ అని ఏది అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫైనాన్స్ మీద బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఉండే, వాళ్ళ సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉండే, ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది. అది ఇవ్వలేదు. అదేవిధంగా అప్రోప్రియేషన్ బిల్ మీద వారు సజెషన్స్ ఇవ్వలేదు. కేవలం నిందించాలి, ప్రభుత్వం యొక్క మరి ప్రభుత్వంకి తప్పులు చేశారని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మొన్న ఒకటి వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా. ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఒక హిస్టారికల్ డిసిషన్ వస్తే దాని మీద మాట్లాడకుండానే పోయారంటే వాళ్ళకు ఈ జాతి పైన ఎంత ప్రేమ ఉందో ఎంత అభిమానం ఉందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కేవలం ఒక అంశాన్ని తీసుకొని సబితా ఇంద్రారెడ్డి గారి మీద అందరికీ గౌరవం ఉంటుంది. ఆమెను ఎవరు కించపరిచారు, ఆమెను ఎవరు అవమానపరిచారు. అందరితో ఆమెకు అనుబంధం ఉంది. అందరూ ఆమెని మన ఒక అక్కలాగానో ఒక అత్తలాగానో మేము చూస్తాం కాబట్టి ఆమె మీద ఎప్పుడూ ఎవరు లేదు. ఒకవేళ అలా అని ఉంటే కూడా మేము తప్పైందని చెప్పేవాళ్ళం, కానీ అలా ఏం జరగలేదు. కానీ ఆ అంశాన్ని తీసుకొని అప్రోప్రియేషన్ మీద మాట్లాడలేదు. మరి ఒక ఎస్సీ వర్గీకరణ జరిగితే అంత పెద్ద వర్గీకరణ మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని కూడా జారవిడుచుకున్నారు. వాళ్లకు శాసనసభ నడవాలని లేదు, శాసనసభని ఎలా అంతరాయం దాన్ని డిస్టర్బ్ చేయాలి, ఆ ప్రొసీడింగ్స్ని ఆపాలనే ప్రయత్నం జరిగేది. నిన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో అని రోజు అరుస్తున్నారు. మరి డిప్యూటీ సీఎం గారు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత ప్రొసీజర్ ఉంది, పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ఏంది, శాసనసభ యొక్క వ్యవహారాల పరిస్థితి ఏందో వారికి కూడా తెలుసు. హరీష్ రావు గారు శాసనసభ వ్యవహారాలు చూసినటువంటి వ్యక్తి, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి. శాసనసభలో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ మీద క్లారిఫికేషన్ ఉన్నాయి. మీకు దాని మీద ఎప్పుడైనా మాట్లాడాలంటే నెక్స్ట్ సభలో మీరు దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని డిస్కషన్కి ఇవ్వమని అడగాలి. డిప్యూటీ సీఎం గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, డేట్ వైజ్గా డిక్లేర్ చేశారు. అంతా క్లియర్గా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినలేదు. సరే మరి భారతదేశంలో మేము వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. పీఎం మోదీ. ఎల్ఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి కీలక నిర్ణయాలు. బారాసాయి ఎమ్మెల్యేలు నన్ను దూషించిన మాటలు రికార్డు కాలేదు. దానం నాగేందర్. వైఎస్ జగన్ గారు పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. పేర్ని నాని.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి కామ్రేడ్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి ఒంటేరు రమేష్ చంద్ర పరకాల.